15వ రోజు యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. ద్రోణాచార్యుడు ఇంకా భయంకరంగా మారాడు. అతని దివ్యాస్త్రాలు పాండవ సైన్యాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఎవరు అతన్ని ఆపలేకపోతున్నారు. అప్పుడు ఒక నిజం తెలిసింది. ద్రోణాచార్యుడిని యుద్ధంలో ఓడించడం అసాధ్యం. కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. బలం కాదు, అతని మనసును విరగగొట్టాలి. భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపాడు. ఆ వార్త ద్రోణాచార్యుడి చెవులకు చేరింది. అశ్వత్థామ చనిపోయాడు అని వినగానే ఒక తండ్రి కుదేలయ్యాడు. ధర్మరాజు సత్యం చెప్పాడు, కాని పూర్తి సత్యం కాదు. ద్రోణాచార్యుడు తన ఆయుధాలను వదిలేశాడు. యుద్ధభూమిలోనే ధ్యానంలో కూర్చున్నాడు. ఆ క్షణంలో దృష్టద్యుమ్నుడు తన విధిని నెరవేర్చాడు. ఒక గురువు పడిపోయాడు. అది ఓ యోధుడి మరణం కాదు, అది ఒక గురువు పతనం. ధర్మం యుద్ధంలో నిలబడగలదా?